హాయ్ అండి, వెల్కమ్ టు యశ్వరస్ కిచెన్. ఈరోజు క్యాబేజ్ పకోడీ టేస్టీగా అలాగే ఆయిల్ పీల్చుకోకుండా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ముందుగా ఒక కప్పు సన్నగా తరిగిన క్యాబేజీని తీసుకోవాలండి. వీలైనంత సన్నగా తరిగి పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసుకొని దీనిలో ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకున్నానండి. మీకు కారానికి తగ్గట్టుగా కారాన్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి. వేసుకొని ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలండి. అలాగే ఒక అరకప్పు బియ్య పిండిని కూడా వేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని తగినన్ని నీళ్లు వేసుకొని పిండి మొత్తం కూడా కలుపుకోవాలండి. ఎక్కువగా వాటర్ వేసుకోకూడదండి. వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. డీప్ ఫ్రై చేయటం కోసం ఆయిల్ని బాగా వేడెక్కాలండి. ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న క్యాబేజీని వేసుకోవాలి. చూడండి, ఈ విధంగానే కలుపుకోవాలండి. ఎక్కువగా పకోడీకి కలిపినట్టుగా కలిపేసుకోకుంటే మనకి ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తుంది. అందుకని ఈ విధంగా కలుపుకొని ఆ కడాయికి సరిపడా వేసుకోవాలండి. పకోడీలా వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి క్యాబేజీ పకోడీ అనేది మంచి రంగు వచ్చి కరకరలాడుతూ ఉంటుందండి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలో ఒక 4-5 పచ్చిమిర్చిని వేసుకోవాలండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఒక 1 మినిట్ వేయించుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు క్యాబేజీ పకోడీ అనేది మనకి రెడీ అయిపోయిందండి. ఇంతే అండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పకోడీని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈవినింగ్ స్కూల్ నుంచి పిల్లలు వచ్చేటప్పటికి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. అలాగే టీ టైంలో కూడా స్నాక్గా వేసుకోవచ్చండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.